అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్న 3 years వరకు ఇచ్చే బేబింగ్ ఫుడ్ తన లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుందంట. అలాంటప్పుడు మీరు ప్యాకెట్ల నుంచి తీసే మసాలా ఫుడ్స్ ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఫుడ్ తింటారు, అది నాన్ వెజ్ అవనేది, వెజ్ అవనేది, న్యాచురల్ జనరేటెడ్ ఫుడ్ని వాళ్ళు యూజ్ చేస్తారు. సో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. మనం ఇక్కడికి వచ్చినప్పటికీ వాషింగ్ కవర్ కానీ సార్ చెప్పినట్టు బయట చికెన్ మటన్ అవంతా కూడా నేను ఒక టేస్ట్లో విన్నాను. మన వాళ్ళంట కలుపుకొని కొనుక్కోతిన్నారంట. అంటే ఇలాగా మన చేతులతోనే మన ఆరోగ్యాన్ని చెడగొట్టేసుకుంటాం అనమాట. దానికోసం ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న మీటింగ్స్ అవంతా కూడా కండక్ట్ చేసుకోవడానికి అందరికి ఇప్పుడు హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళకైనా ఇలాంటి మీటింగ్స్ రాగలిగితే వాళ్ళు కొంచెం అవేర్నెస్ అనేది దొరుకుతుంది. ఇంట్లోనే ఒక భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అయినా ఆరోగ్యమైన గ్రోత్కి నాశనం అయిపోవడానికి కారణం ఇంట్లోనే మనం ఇక్కడ గ్యాదర్ అయిన ఒకేషన్ వచ్చి వరల్డ్ హెల్త్ డే, అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈరోజు మనము జరుపుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి టువర్డ్స్ హెల్త్ కాంట్రిబ్యూట్ చేస్తున్న హెల్త్ వర్కర్స్కి కానీ డాక్టర్స్కి కానీ ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టి లెటర్ అఫీషియల్. కరోనా టైంలో కానీ ఎటువంటి పాండమిక్ వచ్చినా కానీ ఎంత దీన పరిస్థితి వచ్చినా కానీ మనకి తోడుండేది మన డాక్టర్స్. సో అటువంటి వాళ్ళకి ఈ ఒక్క రోజు వాళ్ళని కానీ మరి మన హెల్త్ వర్కర్స్ కానీ వాళ్ళని ఈ ఒక్క రోజే మనం తలుచుకోవడము కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క రోజు వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మనం ఏదన్నా కొంచెము మీరు చెప్పినట్టు జంక్ ఫుడ్ కానీ ఇంకోటి కానీ తినాలి అనుకుంటే వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మనము ఇండైరెక్ట్లీ మనం అటువంటివి చేస్తుంటాము. సో వరల్డ్ హెల్త్ డే అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ హెల్త్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ మెంటల్ హెల్త్. మానసిక ఆరోగ్యం కూడా, మన శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడే విధానం కూడా వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది మనకు తెలుసో తెలియకనో వాళ్ళు ఆ బేసిస్ మీద అయ్యో మనము ఒకరి ఆరోగ్యానికి మనం ఏం చేయలేము. మన ఆరోగ్యం ఒకటే మనము కేర్ తీసుకోగలం. కానీ అవతల వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి మాత్రం అటువంటి విషయాల్లో మన కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇతరులను బాధ పెట్టకుండా అటువంటి విషయాల్లో మాత్రం మనము మన కాంట్రిబ్యూషన్ చేయాలి. అండ్ మన ఆరోగ్యం పట్ల వస్తే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము, మన పిల్లలు, మనము, మన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అయితే మనం కేర్ తీసుకోగలము. దాని గురించి ఆల్రెడీ మన అడ్వకేట్స్ కానీ డాక్టర్ గారు కానీ అందరూ చాలా చక్కగా చెప్పారు. సో ఇట్ ఈస్ అబౌట్ మన ఫ్యామిలీలో మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, మనము మంచి గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ డయట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్, లిటిల్ బిట్ ఆఫ్ డైలీ ఎక్సర్సైజ్, మనం కూడా బెటర్ హెల్తీ సొసైటీ దగ్గరికి వెళ్ళినట్టు అవుతుంది. సో మనము జస్ట్ రోడ్లో చేసి ఒక 10 minutes ఆఫ్ ఎక్సర్సైజో లేకపోతే జస్ట్ ఒక ఫ్రూట్ తీసుకోవడము అటువంటి వాటి వల్లనే మన లైఫ్ స్టైల్ మారి మనము కొంచెం టువర్డ్స్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ మనము అడుగులేసినట్టు అవుతుంది. కాబట్టి మనము గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఎంత ఆస్తి అయినా ఉన్నా కానీ కోటీశ్వరుడు ఎవరు? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే కోటీశ్వరులు. సో అటువంటి ఒక సొసైటీలో మనం ఉన్నప్పుడు మనకి ముఖ్యమైన ఆస్తి ఏమంటే ఆరోగ్యమే. దాన్ని మనం కాపాడుకోవాలి. దాని పట్ల మనము తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరందరూ చాలా ఇక్కడ హెల్త్ వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ అండ్ ఇక్కడనే కాదు ప్రపంచంలోనే ఇట్ ఈస్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.